ఇదొక్కటుంటే చాలనమాట. వేరే క్రేవింగ్స్ రాదు. నాకైతే బయట ఫుడ్ గూడా అవసరం లేదనమాట. సో, వెల్కమ్ టు మై ఆవకాయ వీడియో. నేను ఆవకాయ పెట్టాను. పెట్టి 3 డేస్ అవుతుంది. ఇవాళ ఓపెన్ చేసి చూసాను. మంచిగా ఆయిల్ అంతా పైకొచ్చింది. ముక్కకు కూడా బాగా పట్టిందనమాట ఉప్పు, కారం అంతా. సో, ఇక్కడైతే నేనైతే వేడి వేడి రైస్ వండుకున్నాను. కొంచెం నెయ్యేసుకున్నాను. సో, వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో, వర్షం గూడా పడుతుంది. ఇవాళ నేను డైరెక్ట్‌గా లంచ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ మీల్ 11:45కి అలా తింటున్నాను. మంచిగా వేడన్నంలో ఆవకాయ కలుపుకున్నాను. టూ మచ్ కారం గూడా లేదనమాట. కరెక్ట్‌గా సరిపోయింది. ఈవెన్ పిల్లలకి కూడా సెట్ అయ్యేలానే ఉందనమాట స్పైస్ లెవెల్. సో, నేనిక్కడైతే మంచిగా మామిడికాయ ముక్కతోటి తింటున్నాను. ఇక్కడ సైడ్‌కైతే ఆమ్లెట్ ఏసుకున్నాను. జస్ట్ ప్లెయిన్ రైస్ ఆవకాయ కాకుండా కొంచెం ప్రోటీన్ బాడీకి ఇవ్వాలి కదా! ఒక్క అప్పడం గూడా ఫ్రై చేసుకున్నాననమాట. ఇదైతే కేరళ స్టైల్ అప్పడాలు. చాలా పొంగుతాయి. జస్ట్ పూరీలు పొంగినట్టనమాట. సో, నేనిక్కడ ఆమ్లెట్ తోటి కూడా ఆహ్, ఆవకాయ అన్నం తింటున్నాను. ఫాలోడ్ బై అప్పడంతో కూడా ట్రై చేశాను. విచ్ ఈస్ మై ఫేవరెట్ కాంబినేషన్ అనమాట. లాస్ట్‌కి రసంతోటి ఎండ్ చేశాను. వేడి వేడి రసంతోటి. సో, దిస్ ఈస్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.